దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. 1 పేతురు 4:14. సృష్టి ఆరంభంలోనే దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. అనగా దేవుడు అందరికి పైనున్నవాడు, అంతటా ఉన్నవాడు. ఆది అందు వాక్యమై ఉన్న దేవుడు కన్యకకు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జన్మించి కృపాసత్య సంపూర్ణుడుగా శరీరధారిగా ఈ భూమికి అరుదించెను. ప్రభువైన యేసుక్రీస్తు మనుషులందరి రక్షణార్థమై శిలువలో చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు నేను వేరొక ఆదరణకర్తను మీ మధ్యకు పంపుచున్నానని సెలవిచ్చాడు. ఆది అందు వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా వచ్చి మరల ఆయన ఆత్మరూపిగా ఆదరణకర్తగా మన మధ్య సంచరించుచున్నాడు. మనము ధన్యులము. మనకు పైనున్నవాడు, మనతో ఉన్నవాడు, మనలో ఉన్న దేవుడు, ఆయన ఆదరించువాడు, ధైర్యపరచువాడు, అద్భుతాలు చేయవాడు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. దేవుని స్తుతించుము, ఒంటరినని అధైర్యపడకు. దేవుని ఆత్మ నీకు తోడయుండునుగాక. ఆమేన్.